బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 25 అంశము నాకిష్టమైన ఉపవాసము వాక్యము యెషయా 58వ అధ్యాయము 7-8 వచనాలు. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ లోకములో భోజన ప్రియులు చాలామంది ఉంటారు. రుచికరమైన భోజన పదార్థాలు తినడానికి వారు ఆశపడుతుంటారు. ఆకలితో సంబంధం లేకుండా తినడానికే పుట్టినట్టు ఫిలిప్పీ 3:19లో వ్రాయబడినట్లు వారి కడుపే వారి దేవుడు అన్నట్లు జీవిస్తుంటారు. మనసులో బాధ ఉన్నప్పుడు మనకు అన్నము సహించదు. మనకిష్టమైన వాళ్లు మనకు దూరమైనప్పుడు ఆకలి బాధ కూడా తెలియదు. ఇంట్లో శవము పెట్టుకొని విందు భోజనాలు చేయరు. బయట యుద్ధవాతావరణము ఉన్నప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తీరిగ్గా కూర్చుని రుచికరమైన వంటకాలు తినాలని అనిపించదు. ఎవరి మీదనైనా అలిగినా అన్నం మానేస్తారు. డిమాండ్స్ సాధించుకోవడం కోసం నిరాహార దీక్షలు చేస్తారు. ఇదంతా ఉపవాసము అనిపించుకోదు. ఉపవాసమంటే అదేదో వేడుకగా, పండుగగా చేసేది కాదు. మన గర్వాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టి మనల్ని మనం తగ్గించుకొని తిండి మీద ధ్యాస లేనంతగా దేవుని సన్నిధిలో గడపటం. దేవుడు మనిషిని చేసిన తర్వాత ఆకలేయనివారి కోసం చాలా రకాల పండ్ల చెట్లు వేసి ఆహారం సిద్ధం చేసిన దేవుడు మనిషి తినకుండా ఉండాలని కోరుకుంటాడా? దేవునికి ఇష్టంగా జీవించాలని దేవుడు కోరుకుంటాడే తప్ప మనం తిండి మానేసి కడుపు కాల్చుకోవాలని కోరుకోడు. మనం దేవునికిష్టమైన జీవితం జీవించేటప్పుడు ఉపవాసము చేయాల్సిన అవసరమే రాదు. ఉపవాసమనేది మన బాధలో, కష్టంలో, వేదనలో నుండి పుట్టే కోరికగా ఉండాలే తప్ప పనిగట్టుకొని చేసేదిగా ఉండకూడదు. మోషే దేవుని సన్నిధిలో 40 రోజులు గడిపినప్పుడు ఆయన ఆహారం, నీరు తీసుకోనప్పటికీ ఆయన ముఖం వెలిగిపోయినట్లుగా చూడగలము. దేవునితో మనకు సత్సంబంధం లేకుండా ఉపవాసం చేయడం వలన ఎలాంటి ఉపయోగం లేదు. దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించేవాళ్లు చేసే ఉపవాసాలు దేవుణ్ణి సంతోషపరచలేవు. మీ ఉపవాసదనమున మీరు వ్యాపారము చేయుదురు, మీ పనివారిచేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. అట్టి ఉపవాసము నాకనుకూలమా? యెషయా 58:3-5 వరకు. ఆచారపరమైన ఉపవాసం చేసేవాళ్లు పొద్దున్నే పీకలదాకా తినేసి మధ్యాహ్నం ఒక్కపూట తిండి మానేసి మళ్లీ రాత్రికి సుష్టుగా చికెన్ బిర్యానీ లాగించేసి పడుకుంటారు. చాలామంది వారి ఉపవాసం ఆహారం తినే సమయంలో కాకుండా మిగతా సమయంలో ఉంటారు. అది దేవునికి ఆమోదయోగ్యమా కాదా అన్నది వారికి అనవసరం. వారు ఉపవాసం ఉంటున్నట్లు 10 మందికి తెలిసి వారిని భక్తిపరులని గుర్తిస్తే చాలు అన్నట్లు ఉంటుంది. మనుష్యుల మెప్పుకోసం ఉపవాసం చేసేవారిని దేవుడు అసహ్యించుకుంటాడు. ఒక్కపూట భోజనం మానేసి ఉపవాసం చేసినంత మాత్రాన దేవునికోసం మన ప్రాణాలు ఇచ్చినట్లు కాదు కదా. ఏదో ఒకటి మానేస్తే అది ఉపవాసమయ్యే పనైతే పంచభక్ష్యపరమన్నాలు, ఖరీదైన బట్టలు, విలాసవంతమైన జీవితం మానేసి ఆ భోజనాన్ని, వస్త్రాలను, డబ్బును పేదవారికి ఇవ్వడం ద్వారా కూడా ఉపవాసముండవచ్చు. దేవుడు కోరుకునేది కూడా అదే. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము ఆచారపరమైన భక్తితో కాకుండా నీకిష్టమైన జీవితము జీవించేలా నీ కృపను అనుగ్రహించుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.